డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇంత అర్జెంటుగా అర్ధాంతరంగా లండన్ యాత్ర ముగించుకుని ఎందుకు తిరిగి రాష్ట్రానికి వచ్చేసాడు? దాని వెనకున్న అసలు మతలబ్ ఏంటి? అంటే ఈయన ఏ పని మీద అయితే వెళ్ళాడో ఆ పని అక్కడ పూర్తి కాదు అని తిరిగి వచ్చేసాడా, లేకపోతే తొందరగా పూర్తి అయిపోయిందని వచ్చేసాడా? అసలు లండన్ ఎందుకు వెళ్ళాడు? ఆయన చెబుతున్న దాని ప్రకారంగా కూతుర్లను చూసుకోవటానికి వెళ్ళాడు అనేది ఉంటే, మరి ఇక వేరే వేరే కారణాలు చాలా బయట వినపడుతూ ఉన్నాయి. పోనీ లేదు, ఆయన లండన్ ప్రయాణం వలన ఇక్కడ కొన్ని పనులు ఆగిపోయినాయి, ఖచ్చితంగా తిరిగి రావాల్సి వచ్చింది అనే కారణం ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొనడం వెనకున్న మతలబ్ ఏంటి? ఇలా రావటానికి, ఆయన ఇలా దీపావళి వేడుకల్లో పాల్గొనటానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఒక 15 రోజుల పాటు యూరప్ ప్రయాణం కోసం కోర్టులో అర్జీ పెట్టుకున్నాడు. అది కూడా ఆయనకు లభించింది. దాంతోపాటుగా సిబిఐకి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాలనే దాని మీదన సిబిఐకి తప్పుడు సమాచారం ఇచ్చాడని, తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాడని దాని మీద సిబిఐ కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేయటం. పోనీ ఈ వ్యవహార శైలి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అని అనుకుని జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చేసాడా అంటే, ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు. కావాలనుకునే చేసేస్తాడు. సిబిఐ కౌంటర్లు వేయనియండి, ఇంకేదైనా కానివ్వండి. మనం గతం నుంచి చెప్పుకుంటున్న అంశమే, కేంద్రంలో ఉన్న పెద్దల సహకారం ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఉంటుందో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు అనేది అందరికీ తేట తెల్లమైపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం మరి కేంద్రంలో ఉన్న పెద్దలు ఆయనకే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే స్థాయిలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు సిబిఐ కూడా ఇలాగా కౌంటర్ వేయటం వెనకున్న మతలబ్ ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాని అంశమే. కానీ కాకపోతే వాళ్ళు తప్పుకు దొరకకుండా ఉండటానికో, ఇందులో మా తప్పేం లేదండి మేము మరి ఎందుకంటే ఈ రోజున అన్ని కోర్టులో దాఖలయ్యేదానికంటే వార్తాపత్రికల్లో బయటకు వస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. మీడియాలో బహిర్గతం అవుతున్న అంశాలు. సిట్టు విషయంలో కూడా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా కోర్టులో ఎన్ని సాక్ష్యాధారాలు ఇచ్చారా, అవి పరిగణలోకి తీసుకోబడ్డాయా అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ మొత్తాన్ని ఏపీ లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఖచ్చితంగా చేసే ఉంటారు అనే ప్రజలకు అర్థమైపోయే విధంగా బోల్డ్ అని సాక్ష్యాధారాలు పేపర్ల నిండా కనపడ్డాయి. అవి చూస్తే ఈ జడ్జి స్థానంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే రేపు వీళ్ళే కదా తిరిగి జగన్మోహన్ రెడ్డిని మిగతా ఎవరినైనా ఎన్నుకోవాల్సింది, అందులో ఈ జడ్జి స్థానంలో ఉన్న ప్రజలకైతే క్లియర్గా అర్థమైపోయింది. మరి న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది, బెయిళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ మరి ఇక వేరే వేరే అంశాలు అయితే, ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగించుకుని తిరిగి రావడం వెనుకున్న కారణం అన్వేషించుకుంటూ పోతే, ఇక్కడ ఏదో నా పని సగంలో ఆగిపోయింది, జగన్ వెళ్ళడం మూలాన అర్ధాంతరంగా అది ఇక మరుగున పడిపోయే అంత అంశం ఇక తయారై కూర్చుంది. కాబట్టి అర్జెంటుగా వచ్చి ఆయన ఇక్కడ చక్కబెట్టాలి. ఏ పని మొదలు పెట్టాడని జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా వచ్చేసి ఇప్పుడు ఆ పని చక్కన పెట్టడానికి ఆయన లండన్ ప్రయాణానికి ముందు క్యాడర్కి ఒక విపరీతమైన పని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమిటి అని అంటే, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించటం, ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు అనే దాని మీద కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఒకటి పురమాయించి వెళ్ళాడు. అసలు ముందాడి జగన్మోహన్ రెడ్డి ఉండి ఆయనే మొట్టమొదటి సంతకం పెట్టి ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పులివెందుల్లో నిర్వహించి ఆ తర్వాత వెళ్తే బాగానే ఉండేది. అసలు మొదలే పెట్టకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ నాయకులు కుదేలైపోయి కూర్చున్నారు కాబట్టి ఎక్కడ ఏం సాగటం లేదు. పోనీ ఇదే కొత్తగా అని అనుకుంటే ఇదేం కాదు. ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి దేని మీద పిలిపించాడో దాని మీదంతా ఇలాంటి వ్యవహారమే నడుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా బాధపడిపోయి తను ఏదో చక్కబెట్టేయడం కోసం సగంలోనే వచ్చేయాల్సినంత ఇబ్బందులు ఏమి లేవు ఇక్కడ. మరి ఆయన లండన్ వెళ్ళిన పని తొందరగా పూర్తయిపోయిందా, లేదు అసలు ఇప్పుడప్పుడే కాదు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ రావాల్సి ఉంటుంది అని తెలియటం మూలాన వచ్చాడా అని అంటే, లండన్ ఏ పని మీద వెళ్ళాడు ఆయన, యూరప్ టూరు ఏ పని మీద వెళ్ళాడు ఆయన అనేది కదా ఇక్కడ ఇంపార్టెంటు. మరి ఆయన చెబుతున్న దాని ప్రకారంగా అయితే ఆయన కూతుర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళని చూసుకోవటానికి వెళ్ళాడు.
అందులో మరి కూతుర్లని ప్రతిరోజు దగ్గరుండి చూస్తారా అని అంటే మరి కనీసం 15 రోజులు సమయం తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయటం, అటు ఇటు తిరగటం అనేది ఉంటుంది కదా. గతంలో కూడా ఇలాంటి పనే కదా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు కూడా పూర్తి సమయం 15 రోజులు వాడుకొని తిరిగి రావాల్సింది కదా. కానీ అర్ధాంతరంగా వచ్చేసాడు. ఆ 15 రోజుల సమయం పూర్తి అవ్వకుండానే తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. దాంతోపాటుగా దీపావళి వేడుకల ముందు రావటం, దీపావళి వేడుకల్లో పాల్గొనటం, ఆ పాల్గొన్న ఫోటోలని బయట మీడియాలో ప్రచారం చేయటం. అసలు మ్యాటర్ అంతా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరెండిని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గనక, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శించటము, హిందూ రిచువల్స్ని చేయటము, ఆయనకున్న స్వామీజీ స్వరూపానందేంద్ర ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ద్వారా కొన్ని హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇక అడ్డమైనవన్నీ ఏం కావాల్సి వస్తే అదన్నీ చేసేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన అధికారంలోకి రాగానే హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుంటే విచిత్రమైన వాదనలన్నీ బయటకు వస్తాయి. తేనెటీగలు రథం తగలబెట్టాయని, మతి స్థిమితం లేని వ్యక్తి రాముల వారి విగ్రహాన్ని పగలగొట్టాడని, ఇత్యాదులన్నీ బయటకు వస్తాయి తప్ప వేరే ఏమీ అక్కడ ఉండవు. పోనీ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాడు అన్న తర్వాత ఆయన మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తానని కూర్చున్నాడు. గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన ఇష్టారాజ్యంగా వెళ్ళిపోయాడు. ఆడున్న దీన్ని నియమాలను పాటించకుండా. ఇప్పుడు అలా కుదరదబ్బాయి, నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే క్రిస్టియన్ అయిన నువ్వు ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే నాకు ఈ స్వామి మీద నమ్మకం ఉంది, నేను వీటన్నిటిని ఖచ్చితంగా పాటిస్తాను, నేను దీనికి బద్దున్నై ఉంటానని సంతకం డిక్లరేషన్ మీద పెడితేనే వెళ్తారు అని అంటే, నేను గతంలో పెట్టలేదు కదా అని మొంకు పట్టు కూర్చుంటాడు. దాన్ని ఒక వివాదం కింద క్రియేట్ చేస్తారు. అవును సరే పెట్టలేదు, ఇప్పుడు పెడితే ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డికి వచ్చే అత్యద్భుతమైన నష్టం ఏమిటి? పార్టీ పరంగా నష్టం వస్తుందా, సొమ్ము పరంగా నష్టం వస్తుందా, లేకపోతే పరువు ప్రతిష్ట పరంగా నష్టం వస్తుందా? జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఏమి నష్టం ఉంది? ఏం ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వివాదం. ఆ వివాదాన్ని పెంచి పోషించడానికి ఇలా చేస్తారు. దాంతో పాటుగా ఇప్పుడు ఇదిగో దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే, దేవుడి మీద నమ్మకం ఉండబట్టే కదా అని ఆ నాయకులు కూడా అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు వచ్చి దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడు. దాని మీద ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఈ పార్టీలు కూడా కౌంటర్ వేస్తూ ఉన్నప్పటికీ లక్ష్మీ పూజ చేయటం అనేది దీపావళి స్పెషల్, మరి ఆ పూజ నువ్వు చేశావా అని అడుగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే కాకరపోతులు, చిచ్చుబొడ్లు, మతాబులు కాలుస్తూ ఫోటోలు రిలీజ్ చేసుకున్నాడు. అంటే ఈ హిందూ పండుగల్ని ఆయన ఆచరిస్తున్నాడు. ప్రజల్లో పాజిటివ్ సంకేతం. ఎప్పుడైతే ఆయన ఈ అధికారం రావటం కోసం చేసే ప్రయత్నం కానీ, కోల్పోయినాక మళ్ళీ అధికారం కోసం క్లెయిమ్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కానీ హిందువుల మీద ఎక్కువ దృష్టి పెడతాడు. క్రిస్టియన్లు మైనార్టీలు ఎటు నాకు ఓటేస్తారు, హిందువులు ఓటేస్తే మన పని అయిపోతుంది అని. అలాంటి ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు దీపావళికి ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఏ పెద్ద రీజన్ లేకపోయినా దీన్ని ఒకదాన్ని ప్రజల్లోకి ప్రమోట్ చేయటానికి ఆయన అర్జెంటుగా వచ్చాడు, దీపావళి వేడుకలు చేసుకున్నాడు. అంతకు మించిన వేరే కారణం ఏమీ కనపడటం లేదు ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.